ఈసారి వన్ ప్లస్ నిజంగానే ఒక పవర్ బ్యాంక్ లాంటి ఫోన్ తీసుకొస్తుందా? ఇప్పుడున్న మార్కెట్ లో మొబైల్ ధరలన్నీ పెరుగుతున్నాయి. అలాంటి టైంలో వన్ ప్లస్ బిగ్ బ్యాటరీ ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ తో గేమ్ మారుస్తుందా, లేదంటే వాళ్ళతోటి కలిసిపోతుందా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక. యూర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. వన్ ప్లస్ నాట్ సిరీస్ లో ఈ లైటర్ వర్షన్ ఉంటుంది కదా, అది మళ్ళీ ఇండియాకి అయితే కంబ్యాక్ ఇస్తుంది. వన్ ప్లస్ నాట్ సిరీస్ 6 లైట్ అనే మొబైల్ మే 7న ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. లీక్స్ ప్రకారంగా చూస్తే వన్ ప్లస్ ఈసారి ఈ ఫోన్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్స్ అయితే తీసుకురాబోతుంది. వన్ ప్లస్ వాళ్ళే ప్రొడక్ట్ డీటెయిల్స్ లో ఈ మొబైల్ 20,000 నుంచి 25,000 మధ్యలో వస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ మొబైల్ కొనాలా వద్దా అనేది కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వివో T5X కి కాంపిటీషన్ గా ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. దీన్ని కాంపిటీషన్ అనాలా, లేదంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ అనాలా అర్థం కావట్లేదు. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. దీనికి వన్ ప్లస్ వాళ్ళ సొంత గ్లాస్ ప్రొటెక్షన్ వాడుతున్నారు. చుట్టూ ఫ్రేమ్ బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ అయితే ఉంటుంది. అండ్ మిలిటరీ ఎంట్రీ సర్టిఫికేషన్ ఉంటుంది కాబట్టి కింద పడ్డ పగిలే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. గ్లాస్ ఇచ్చుంటే కింద పడితే పగులుతుందేమో అనిపిస్తుంది. ప్లాస్టిక్ కదా, ఎందుకు పగులుతుంది సార్? IP69 వాటర్ రేటింగ్ అయితే ఇవ్వరండి. నాకు తెలిసి IP66 అనే అనుకుంటున్నాను. ఒకవేళ IP69 వాటర్ రేటింగ్ ఇచ్చింటే మాత్రం గుడ్ మూవ్ అని చెప్తాను. నాకెందుకో సైడ్ కున్న ఈ పవర్ ఆన్ ఆఫ్ బటన్ కాస్త పెద్దగా కనిపిస్తుంది. సో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారని మాత్రం కన్ఫర్మ్ చేసుకుందాం. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ లాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. NFC అయితే ఉండదు. వైఫై 6, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. అలాగే USB Type-C 2.0 తో వస్తుంది. 2 సిమ్స్ వేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఈ సిమ్ సపోర్ట్ అయితే లేదు. 8.4 mm థిక్నెస్, 210 grams వెయిట్ అయితే ఉంటుంది. బ్లాక్, గ్రీన్ కలర్స్ 2 వేరియంట్స్ అయితే చూపిస్తున్నారు. సో 2 కలర్స్ వేరియంట్ లో వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వీళ్ళు బాగా హైలైట్ చేసిన ఫ్యూచర్ వచ్చేసి ప్రాసెసర్. దీంట్లో డైమెన్సిటీ 7400 ఎపిక్స్ అనే ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. ఇది వచ్చేసి 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తో వస్తుంది. Oxygen 16 మీద రన్ అవుతుంది. ఇది లైటర్ వర్షన్ లో వస్తున్న మొబైల్ కాబట్టి నేనైతే 2+ years అప్డేట్స్ మాత్రమే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్డేట్స్ ఇంకాస్త ఎక్కువ ఇచ్చినా కూడా మంచి విషయం అనే చెప్తాను. ఏ ఫీచర్స్ ఎక్కువగానే ఉంటాయి అండ్ వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఉంటుంది. ఇది వన్ ప్లస్ లో వస్తున్న మొబైల్ కాబట్టి OS కూడా స్మూత్ గా ఉంటుంది. నార్మల్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. BGMI లాంటి గేమ్స్ అయితే 90 FPS లో సపోర్ట్ చేస్తాయి. కానీ ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ లో ఆడినంత గేమ్ అయితే ఈ మొబైల్ లో ఆడలేరు. ప్రాసెసర్ అయితే డీసెంట్ అనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ బడ్జెట్ లో అన్ని బ్రాండ్స్ కూడా ఇదే ప్రాసెసర్ వాడుతున్నారు. నెగటివ్ చెప్పడానికి ఛాన్స్ లేకుండా పోయింది. స్పెసిఫికేషన్స్ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి కదా. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కావాలంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకాన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరాస్ ఇచ్చినప్పటికీ కూడా సింగిల్ కెమెరా ఉంటుందని మాత్రం ఫిక్స్ అయిపోండి. ఈ సెకండరీ కెమెరా యొక్క సైజ్ చూస్తుంటే 2 MP అని అయితే అర్థమవుతుంది. అదైతే డెప్త్ సెన్సార్ అని వాళ్ళు చెప్పుకుంటారు. దాని వల్ల మనకి ఇలాంటి యూజ్ అయితే ఉండదు. ఫ్రంట్ వచ్చేసి 16 MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి మాక్సిమం 4K లో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. వివో T5X లో OS సపోర్ట్ చేస్తుందని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఈ మొబైల్ ఆ మొబైల్ కి కాంపిటీషన్ కాబట్టి దీంట్లో కూడా ఇస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇది వన్ ప్లస్ లో వస్తున్న మొబైల్ కాబట్టి కెమెరా క్వాలిటీ అనేది పర్లేదు, బాగానే ఉంటుంది. వివోకి అయితే తప్పకుండా కాంపిటీషన్ ఇచ్చేలాగానే కనిపిస్తుంది. మెయిన్ గా కెమెరా విషయంలో 7000 mAh బ్యాటరీ అనేది కన్ఫర్మ్ అయింది. కానీ 80W ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నట్లుగా లీక్స్ అయితే ఉన్నాయి. మరి 80 ఇస్తారా, 45W ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారా అనేది మాత్రం చూడాలి. వీళ్ళైతే 1600 ఛార్జింగ్ సైకిల్స్ వస్తాయని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ 6 years లైఫ్ ఇస్తుందని కూడా చెప్తున్నారు. ఒక్కసారి కొన్న వాళ్ళు 6 years తర్వాత మళ్ళీ వచ్చి కలవండి సార్. అసలు ఆ మొబైల్ అంతవరకు వర్క్ అవుతుందో లేదో నేను కూడా తెలుసుకుంటాను. 2 days బ్యాటరీ బ్యాకప్ అని చెప్తున్నారు. ఎంత నార్మల్ గా యూజ్ చేసే వాళ్ళైనా సరే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వస్తుందేమో, కానీ కంప్లీట్ గా 2 days అయితే అస్సలు రాదు. నెక్స్ట్ డిస్ప్లే చూసుకున్నట్లయితే నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఈ మధ్య చాలా మంది యూట్యూబర్స్ డిస్ప్లే విషయాన్ని దాచిపెట్టేసి మిగిలిన స్పెక్స్ అన్ని కూడా చెప్పేసుకుంటూ వెళ్తున్నారు. వివో T5X లాంచ్ అప్పుడు కూడా అనుకుంటా అన్ని డీటెయిల్స్ చెప్పారు, డిస్ప్లే ఒకటి దాచిపెట్టారు. కావాలంటే మీరు బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి. దీంట్లో వచ్చేసి 6.7 inches కి సంబంధించిన LCD ప్యానెల్ అయితే వాడుతున్నారు.
144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఫుల్ హెచ్డి ప్యానల్. సో ఇది ఎల్సిడి ప్యానల్ అవ్వడం వల్ల సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోనే వస్తుంది. మాక్సిమం 1000 నిట్స్ వరకు అయితే బ్రైట్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వస్తే ఇంకో 100 ఎక్కువ యాడ్ చేసుకోండి, అంతేగాని అంతకన్నా ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు కంటెంట్ చూసినప్పుడు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, ఎందుకంటే బ్లాక్స్ అనేవి బ్లాక్ లో రాకుండా గ్రే కలర్ లో అలా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ మొబైల్ ని సన్ లైట్ లో యూజ్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ మాత్రం ఎక్కువ లాగేస్తూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఎల్సిడి ప్యానల్ అయినప్పటికీ కూడా బెజల్స్ అయితే పర్లేదండి, లిమిట్ లోనే ఉంచారు. చూడడానికి మొబైల్ అయితే డీసెంట్ గానే కనిపిస్తుంది, బెజల్స్ కూడా ఎక్కువ ఏం లేవు. ఓటీటీ కంటెంట్ అంతా ఫుల్ హెచ్డి లో చూడొచ్చు అండ్ హెచ్డిఆర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ మొత్తంలో చాలా నెగటివ్స్ కనిపిస్తున్నాయి. ఎల్సిడి ప్యానల్ ఇస్తున్నారు, మెయిన్ కెమెరాలో ఓఎస్ సపోర్ట్ లేదు, ప్రాసెసర్ కూడా అంత పవర్ఫుల్ అయితే కాదు, ఇంకోటి ఐపీ రేటింగ్ కూడా మిస్ అవుతుంది. ఇన్ని మైనస్లు పెట్టుకొని ఈ మొబైల్ ప్రైస్ 22,000 పెడుతున్నారు అంటే చాలా ఎక్కువే అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ లో చెప్పండి. ఇవన్నీ వదిలేస్తే ఎవరు చెప్పని విషయాల్ని మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఈ మొబైల్ కి సంబంధించిన ఒక సీక్రెట్ విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎవరికి చెప్పకండి, మీరు మాత్రం తెలుసుకోండి చాలు. రియల్మీ P4X అనే మొబైల్ 17,000 రూపాయల బడ్జెట్ లో ఏమో ఉంటుంది. అదే మొబైల్ ని పేరు మార్చి OnePlus Nord C6 Lite మొబైల్ గా అయితే తీసుకొస్తున్నారు. ఆ మొబైల్ తో కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరా ఒకటి ఇంప్రూవ్ అవుతుంది, చేస్తే ఒకవేళ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓపో, రియల్మీ, OnePlus ఈ 3 బ్రాండ్స్ కూడా ఒకటే అండి. ఒకళ్ళ మొబైల్ ని ఒకళ్ళు కాపీ చేసుకోవచ్చు, ఏదో 1-2 అప్గ్రేడ్స్ అయితే చేస్తారు మనల్ని మభ్య పెట్టడం కోసం. మార్కెట్ లో తానా అంటే తందానా అనే ఒక బ్యాచ్ అయితే ఉంటుంది, వాళ్ళు ఏ చెప్తే మీరు అది నమ్ముతారు, అదే చేస్తారు. మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదులేండి. 20,000 నుంచి 25,000 మధ్యలో ఈ మొబైల్ వస్తే గనుక వరస్ట్ అని చెప్తాను, అస్సలు కొనద్దనే చెప్తాను. వివో T5 కూడా 18,000 బడ్జెట్ లో ఉన్నప్పుడు నేనే కొనమని సజెస్ట్ చేశాను, ఇప్పుడు అది 22,000 అయితే వెళ్ళిపోయింది, అది కూడా ఇప్పుడు కొనద్దనే చెప్తాను. ర్యామ్, స్టోరేజ్ యొక్క ప్రైజెస్ ఏం ఇప్పుడు పెరగట్లేదు, గూగుల్ చేసిన పని వల్ల వాటి అవసరం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు వాటి పేర్లు చెప్పి కంపెనీలు మనల్ని దోచుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. వెయిట్ చేయండి, మీకు అర్జెంట్ లేదు అనుకుంటే ఒక 1 మంత్ ఆగిన కూడా పోయేదేం లేదండి. మంచి మొబైల్ మంచి ప్రైస్ లో వస్తే మీరు హ్యాపీ అవుతారు, నేను హ్యాపీ అవుతాను. మీరు ఒక మొబైల్ పర్చేస్ చేసేటప్పుడు సజెషన్స్ అనేవి చాలా అవసరం. మీరు ఎక్కువగా ఏ యూట్యూబర్ ని ఫాలో అవుతారో వాళ్ళని అడగండి, వాళ్ళే రీప్లై ఇస్తారు. ఇవ్వండి ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ స్పెక్స్ కి ఈ ప్రైస్ అనేది కాస్త ఓవర్ అనిపించింది, మరి మీకేమనిపించిందో కమెంట్ లో చెప్పండి. ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.